వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు మన వీడియోలో నేను అందరం సండే అనగానే కొంచెం నాన్ వెజ్ అలా తీసుకుంటూనే ఉంటాము. అందులో స్పెషల్గా ఫిష్ కూడా మనం వండుకుంటూ ఉంటాము. ఈ టైంలో అంటే ఈ సీజన్లో మనకి ఫిష్లో చాలా వరకు ఎగ్ అనేది వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఎగ్ని చాలామంది కొంచెం స్మెల్ వస్తుంది అందుకని వండుకోము, లేదంటే మాకు ఇష్టం ఉండదు వండుకోము అని ఇంటికి తీసుకురావడమే మానేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈసారి మీకు కనుక మీరు కొనే ఫిష్లో ఎగ్ ఉంటే కనుక తప్పకుండా నేను చేసే రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. స్మెల్ అనేది రాకుండా ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, మళ్ళీ తప్పకుండా తెచ్చుకొని వండుకుంటూ ఉంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ అనేది చూసేద్దాం. ముందుగా ఫిష్ ఎగ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. దీన్ని సెనా అని కూడా అంటారండి. ఇది మొత్తం ఇలా కలిసిపోయే ఉంటుంది, సింగిల్గా అలా విడివిడిగా ఏమి ఉండదండి, ఇలా ముద్దలానే ఉంటుంది. దీన్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న సెన వెయిట్ అనేది 250 గ్రామ్స్ ఉందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి. బౌల్ హీట్ అయిన తర్వాత దానిలో మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ కోసం నేను ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఈ ఆనియన్స్ని పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా ఇది మొత్తం పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. అందుకని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ ఫిష్ ఎగ్ అనేది అంటే సెన అనేది ఇందులో వేసుకోవాలి. ఇలా ఫిష్ ఎగ్ వేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ కర్రీ కోసం పసుపు అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, లేదంటే నీసు వాసన అనేది వస్తుంది. టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే ఇది తొందరగా అడుగు పట్టేస్తుంది. అందుకని పసుపు, ఉప్పు అంతా బాగా కలిసేలాగా వేసిన వెంటనే మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి, లేదంటే ఇది తొందరగా అడుగుపట్టే అవకాశం ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. అది కూడా చిన్న మంట మీద మగ్గనివ్వాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మన ఫిష్ ఎగ్ అనేది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇది మొత్తం మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మొత్తం వాటిని విడివిడిగా గరిటెతో బాగా విడిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం దేనికది డివైడ్ అయిపోతుంది. ఇలా డివైడ్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇంకొక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం ఎక్కువ కలుపుతూనే ఉండాలండి, లేదంటే తొందరగా అడుగునున్నదంతా మాడిపోయి పైనదున్నదంతా సరిగా వేగకుండా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మన కర్రీ అంతా చాలా నీట్గా ఫ్రై అయిపోయింది. ఇలా నీట్గా ఫ్రై అయితే ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని డిష్ అవుట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి అయితే మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.